నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. సీజన్ 19 లో భాగంగా మ్యాచ్ 43 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్ లో ఏ టీం విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందని తెలుసుకుందాం. మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ విజయ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ విజయ్ గారు. రైట్, ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ డీసీ మధ్య మ్యాచ్ జరగబోతుంది. సో ఎవరికి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉందంటారు? ఇప్పుడున్న ఫామ్ బట్టి చూసుకుంటే ఆర్ఆర్కే ఉంది. ప్లస్ ఆర్ఆర్కి అడ్వాంటేజ్ ఏంటంటే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళు టాప్ పొజిషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది పాయింట్స్ టేబుల్లో. అదొక మెయిన్ పాయింట్ అనమాట. ఇంకోవైపు చూస్తే ఢిల్లీ కొంచెం వీక్గా ఉంది మొన్నటిదాకా. ఇప్పుడు మిచెల్ స్టార్క్ వచ్చాడు కాబట్టి ఏమైనా వాళ్ళ ఫేట్ మారే ఛాన్సే ఉందేమో చూడాలి. రైట్, ఓకే. మనం మ్యాచ్ లోపలికి వెళ్లే ముందు ఒక చిన్న విషయం మాట్లాడాలి సార్. ఏదైతే మన ఆర్ఆర్ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో రియాన్ పరాగ్, సో ఆయన ఇష్యూ ఏదైతే ఉందో స్టేడియంలో ఇట్లా వేప్ తాగడం అనేది, సో దాని గురించి ఏం చెప్తారు అసలు? మెయిన్గా ప్లేయర్స్కి డిసిప్లిన్ ఉండాలి. లేకపోతే ఎంత పెద్ద ప్లేయర్ అయినా కానీ ఫేడ్ అవుట్ అయిపోతారు. ఆ విషయాన్ని రియాన్ పరాగ్ తొందరగా నేర్చుకుంటే మంచిది. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు టీంలో ఆడే వాళ్ళకన్నా టాలెంటెడ్ ప్లేయర్స్ ఇండియాలో చాలామంది ఉంటారు. కానీ ఎవరైతే డిసిప్లిన్గా ఉంటారో, ఎవరైతే గేమ్ని రెస్పెక్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఆ ఆపర్చునిటీ దొరుకుతుంది. అలాంటి సందర్భాల్లో ఇప్పుడు ప్రపంచం అంతా, అంటే దేశం మొత్తం కూడా చూస్తూ ఉంటుంది ఈ మ్యాచెస్. అది చూసి పిల్లలు ఏమి నేర్చుకోవాలి? రైట్, క్రికెట్ అనేది యూనివర్సల్. అంటే మనకి 18+ అనో 13+ అనో మనం ఏమి చేయం కదా. అది యూనివర్సల్గా అందరూ చూసి ఎంజాయ్ చేసే గేమ్ కాబట్టి నువ్వు స్క్రీన్లో కనిపించేటప్పుడు లేదా స్టేడియంలో ఉన్నప్పుడు దానికి తగ్గట్లుగా నీ బిహేవియర్ ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు ముందుకెళ్తావు లైఫ్లో. రియాన్ పరాగ్ టాలెంట్కి తక్కువేం లేదు. ఇలాంటి వాటి వల్లే ఇప్పటివరకు అతను చేరుకోవాల్సిన స్థాయికి చేరుకోలేదు అనేది నా ఫీలింగ్. రైట్. సో ఇప్పుడు మనం మ్యాచ్లోకి వెళ్తే, మరి ఈరోజు జరిగే మ్యాచ్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉందంటారు? టాస్ విన్ అయిన వాళ్ళు ఏం చూస్ చేసుకుంటే బెటర్? అంటే నువ్వు చూస్తూనే ఉన్నావు ఈ వారం అంతా కూడా, ఏ టీం టాస్ గెలిచినా కానీ సెకండ్ బ్యాటింగే తీసుకుంటుంది. సెకండ్ బ్యాటింగ్ చేసే టీం ఈజీగా గెలుస్తుంది. వన్ సైడ్ మ్యాచ్లు చూస్తున్నాం. కొంచెం కాంపిటేటివ్ మ్యాచ్ జరగాలని కోరుకున్నాం. ఎందుకంటే లాస్ట్ 3-4 మ్యాచెస్ ప్యూర్ వన్ సైడ్ జరిగింది. 246 కొట్టినా వన్ సైడే జరుగుతుంది, 265 కొట్టినా వన్ సైడే జరుగుతుంది. కాబట్టి ఒక కాంపిటేటివ్ మ్యాచ్, మంచి మ్యాచ్ చూడాలని, అంటే ఆడియన్స్కి కూడా బాగా ఇంట్రెస్టింగ్గా ఉండాలని అనుకుంటున్నాను. రైట్, అంటే మరి ఈ రోజు జరగబోయే ఏదైతే సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఆర్ఆర్కి అది హోమ్ గ్రౌండ్ అని చెప్పొచ్చు. కానీ లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్తో ఇదే గ్రౌండ్లో ఓడిపోయింది కదా. సో మరి ఈ రోజు గెలుస్తుంది అనుకోవచ్చు మరి ఇదే గ్రౌండ్లో? అంటే కరెంట్ ఫామ్, అంటే కంపారిటివ్ రెండు టీమ్స్ మధ్య ఉన్నటువంటి కంపారిజన్లో చూస్తే అడ్వాంటేజ్ ఆర్ఆర్ అని చెప్పొచ్చు. అంటే ఎనీ గివెన్ డే ఏ టీం అయినా గెలవచ్చు. ఎందుకంటే ఫ్రాంచైజీ క్రికెట్ మనకున్న 8 టీమ్స్లో అందరూ కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్స్, ఇండియాకి ఆడిన వాళ్ళు అందరూ రిప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి ఏ టీంని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కాకపోతే ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి ఫాము, ఆ రోజు ఉన్నటువంటి టచ్ని బట్టి, ఆ రోజు ఎవరు బాగా ఆడతారు అనే దాన్ని బట్టే విన్నర్ లాస్ డిసైడ్ అవుతుంది. నిన్న చూడు, ఆర్సీబీ చక్కగా 8 overs 80 runs 2 wickets తోటి ఉంది. ఒకసారిగా ఒక క్యాచ్ తోటి మ్యాచ్ స్వరూపం మారిపోయింది, కుప్పగూలిపోయింది. రైట్, అంటే ఇప్పటి వరకు కూడా రాజస్థాన్ రాయల్స్కి అండ్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్కి మధ్య జరిగిన మ్యాచెస్లో హెడ్ టు హెడ్ ఎలా ఉందంటారు? ఈ రెండు టీముల మధ్య హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే బాగా ఈవెన్గా ఉంది. మొత్తం 31 మ్యాచెస్ జరిగితే డీసీ 16 గెలిచింది, ఆర్ఆర్ 15 గెలిచింది. ఓకే, వేరేస్ సవాయ్ మాన్సింగ్ స్టేడియంకి వచ్చేట్లయితే 7 మ్యాచ్ల్లో 5 ఆర్ఆర్ గెలిచింది, 2 డీసీ గెలిచింది. అడ్వాంటేజ్ హోమ్ టీం ఉంది అక్కడ. రైట్. అంటే ఇప్పుడు మీ టీంలో చూసుకుంటే రియాన్ పరాగ్ మంచి ఆటగాడు అని చెప్పొచ్చు. కానీ ఎందుకు ఈ సీజన్లో అంత బాగా చూపించలేకపోతున్నాడు? అంటే రియాన్ పరాగ్ అంటే రెస్పాన్సిబుల్గా ఆడట్లేదు, రెక్లెస్ షాట్స్ ఆడుతున్నాడు. మంచి స్టార్ట్స్ అంటే 15-20 runs ఇన్నింగ్స్ ఆడుతున్నాడు, కానీ దాన్ని అక్కడి నుంచి కంటిన్యూ చేయలేకపోతున్నాడు. పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. అది కాక వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు కూడా వీరభయంకరమైన ఫామ్లో ఉన్నారు. వాళ్ళ మ్యాచ్ని దాదాపుగా చేతుల్లో తీసుకొచ్చేస్తున్నారు వాళ్ళు ఆడుతున్నంతసేపు. ఇంకా ధ్రువ్ జురెల్ బాగా ఆడుతున్నాడు, డొనవాన్ ఫెరీరా, శుభం దూబే ప్లస్ రవీంద్ర జడేజా ఉన్నారు వెనకాల. ఇంకా కొంచెం వాళ్ళకి ఏదైనా బ్యాటింగ్ అవసరం ఉంటే దాసన్ సెనకా కూడా మంచి ఆల్రౌండర్. తను కూడా కొన్ని బిగ్ హిట్స్ కొట్టగలిగినటువంటి సమర్థవంతుడైనటువంటి ప్లేయర్ అతను. రైట్, అంటే ఇప్పుడు మనం టేబుల్లో చూసుకుంటే ఆర్ఆర్ 4th పొజిషన్లో ఉంటే డీసీ వచ్చేసి 7th పొజిషన్లో ఉంది. అంటే ఎందుకు డీసీ బిలో 5లో ఉందనుకోవచ్చు? అంటే డీసీకి 2-3 మ్యాచ్లు దగ్గర దాకా వచ్చి ఓడిపోయిన పరిస్థితి. 265 చేసి కూడా డిఫెండ్ చేసుకోలేకపోయింది. అలాంటి సిచ్యువేషన్స్ వల్ల, లేకపోతే ఆ 4 పాయింట్లు
ఫస్ట్ మిల్లర్ సింగిల్ తీయకుండా ఓడిపోయిన మ్యాచ్ ఒకటి 265 మ్యాచ్ ఒకటి కలిసి వస్తే వాళ్ళు 10 పాయింట్స్ తోటి ఉండేవాళ్ళు, వాళ్ళకి బాగుండే ఈ ఛాన్సెస్. కాకపోతే ఒక్కొక్క సీజన్ అంతే, ఒక్కొక్క టీంకి కలిసి రాదు. ఈ సీజన్లో డీసీకి అలా కలిసి రావట్లేదు. రైట్. అంటే ఇప్పుడు మా డీసీలో మిచెల్ స్టార్క్ తిరిగి వస్తున్నాడని చెప్పొచ్చు. సో ఆయన వేసే బౌలింగ్ ఏదైతే ఉందో దానికి మీ బ్యాట్స్మెన్ రెడీగా ఉన్నారా? అంటే ఇప్పటివరకు కూడా వైభవ్ సూర్యవంశీ కానీ యశస్వి జైస్వాల్ కానీ అంటే స్టార్కి యశస్వి జైస్వాల్కి పాత లెక్కలు కొన్ని ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో తెలియదు కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం ఫస్ట్ బాల్ నుంచే స్టార్ట్ చేస్తాడు. అతనికి ఇవన్నీ ఏమి క్యాలిక్యులేషన్స్ పట్టవు. ఆయన క్యాలిక్యులేషన్స్ మ్యానిపులేషన్స్ ఏముండవు, ఒకటే బాధుడు. అవును. అంటే మీ దాంట్లో వైభవ్ సూర్యవంశీ ఎలా ఉన్నారో మా దాంట్లో కేఎల్ రాహుల్ కూడా వన్ ఆఫ్ ది టాప్ ఫామ్ లో ఉన్నాడని చెప్పొచ్చు. సో మరి ఆయన బ్యాటింగ్ గురించి ఏం చెప్తారు? కేఎల్ రాహుల్ ఎప్పుడు కూడా క్లాస్ ప్లేయర్. తను చాలా చక్కగా టైం చేస్తాడు బాల్ని. అతను టచ్లో ఉంటే మాత్రం ఎలాంటి బౌలర్లు అయినా కానీ కొట్టగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ప్లేయర్. కేఎల్ రాహుల్ని తక్కువ అంచనా వేయడానికి ఏం వీలు లేదు. రైట్. అంటే ఇప్పుడు గత మ్యాచెస్లో కూడా చూసాము, కొంతమంది ప్లేయర్స్ని మళ్ళీ తీసుకొస్తున్నారని చెప్పొచ్చు, అంటే మారుస్తున్నారని చెప్పొచ్చు. సో ఈసారి మ్యాచ్లో కూడా అట్లా ఏమి జరిగిన అవకాశం ఉందంటారా? బెంచ్ స్ట్రెంత్ని టెస్ట్ చేస్తారు. అది కాక మన మ్యాచ్లో ఎప్పుడైతే ఎక్కువ వికెట్స్ పడిపోయినాయో ఢిల్లీ, అప్పుడు అభిషేక్ పొరెల్ని తీసుకొచ్చారు. అభిషేక్ పొరెల్ ఇంతకుముందు సీజన్లో చాలా బాగా ఆడాడు. సడన్గా మరి టీమ్ ఈక్వేషన్స్ ఏంటో కానీ అభిషేక్ పొరెల్ కనిపించలేదు ఈ సీజన్లో. నిన్న డీసీకి బ్యాటింగ్ అవసరం వచ్చేదాకా, ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ అవసరం అయ్యేదాకా నా ఉద్దేశం ప్రకారం అభిషేక్ పొరెల్ని ఓపెనింగ్ నుంచితే బాగుంటుంది అనిపిస్తుంది విత్ కేఎల్ రాహుల్. వీళ్ళు సాహిల్ పరేఖ్ని టెస్ట్ చేశారు కానీ అతను డక్అవుట్ అయ్యాడు. కాబట్టి ఆ ప్లేస్లో అభిషేక్ పొరెల్ని ఆడిపిస్తే కేఎల్ రాహుల్ అతను మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చే అవకాశం ఉంది. రైట్. అంటే ఈ సీజన్లో చూసుకుంటే కంటిన్యూస్గా ఆర్ఆర్ మీద కొంచెం ఇష్యూస్ వల్ల ప్రెజర్ పడుతుందని చెప్పొచ్చు. రీసెంట్గా ఏదైతే రియాన్ పరాగ్ ఇష్యూ కూడాను, అది క్యాప్టెన్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఇది ఏమైనా మ్యాచ్లో దెబ్బతినే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే ఇది కొంచెం ఇంకా పెద్ద సంఘటన అయి ఉంటే కానీ టీం మొరాల్ బాగా దెబ్బతిండేది. బీసీసీఐ ఫస్ట్ ఇన్సిడెంట్ అవటం వల్ల అతనికి కేవలం ఫైన్తోనే సరిపెట్టేసింది. దాదాపుగా 25 lakhs ఫైన్ వేయటం జరిగింది. వేరే రకంగా జరిగి ఉంటే, మ్యాచ్కి బ్యాన్ చేసి ఉంటే మాత్రం టీం మొరాల్ డౌన్ అయిపోయేది. వాళ్ళకి కొంచెం సైకలాజికల్గా టీం అట్మాస్ఫియర్ పాడైపోయేది. ఇకనైనా కానీ రియాన్ పరాగ్ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కెప్టెన్గా తన బాధ్యతను అతను గుర్తుంచుకోవాలి. రైట్. అంటే మొత్తానికైతే డీసీ కన్నా ఆర్ఆర్ గెలుస్తుందని కాన్ఫిడెన్స్తో అయితే ఉన్నారు. అసలు ఈ వీక్లో అసలు కాన్ఫిడెన్స్తో ఉండకూడదని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే మనం ఇప్పుడు కాన్ఫిడెంట్గానే చెప్తున్నాం, టాస్ దగ్గర ఏం జరుగుతుందో తెలియట్లేదు. టాస్ ఎవరు గెలిస్తే మ్యాచ్ వాళ్ళు గెలుస్తున్నారు. కొంచెం ఈవెన్ పిచ్చెస్ ఇస్తే బ్యాట్స్మెన్కి బౌలర్కి బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఈ పిచ్ మీద కూడా అంటే పిచ్ ఎలాంటిదైనా కానీ కొంతమంది అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నారు. నేను ఈ ఐపీఎల్లో బ్యాట్స్మెన్ల కోసం అందరూ చూస్తూ ఉంటారు. నేను ఒక 2 బౌలర్ల కోసం మాత్రం ఐపీఎల్ మ్యాచెస్ నేను చూస్తాను. వాళ్ళల్లో ఫస్ట్ పర్సన్ భువనేశ్వర్ కుమార్. అద్భుతమైన బౌలింగ్ చేస్తాడు. నిన్న మ్యాచ్లో కూడా తక్కువ స్కోర్ ఉన్నప్పటికి కూడా చాలా అద్భుతమైన లైన్ అండ్ లెంత్. అసలు జోస్ బట్లర్ని అయితే ఇప్పుడు 10 సార్లు పైన అవుట్ చేసి ఉంటాడు. అంత క్లాస్ ప్లేయర్ని కూడా ముప్పదిప్పలు పెడతాడు. ఇంకొకటి వచ్చేసి జోఫ్రా ఆర్చర్. తన స్పీడ్ తోటి, తన పేస్ తోటి అంటే పిన్ పాయింట్ బౌన్సర్స్ వేస్తున్నాడు అనమాట. బ్యాట్స్మెన్ తలనే టార్గెట్ పెట్టుకొని అసలుకి 150 స్పీడ్ తోటి వేస్తున్నాడు. అతను బౌలింగ్ చూడటానికి మనకి చాలా ఆనందంగా ఉంది. లోపల బ్యాట్స్మెన్కి వణికిపోతూ ఉంటాయి, అది వేరే విషయం. చాలా అద్భుతంగా వేస్తున్నాడు. చాలా బాగా అంటే బౌలర్స్ మంచి ఆన్ సాంగ్లో ఉంటే, అంటే వాళ్ళ ఫామ్లో ఉంటే ఆ బౌలింగ్ చూడముచ్చటగా ఉంటుంది. టెస్ట్ మ్యాచ్లు అందుకే చూస్తాము. ఈ T20లో బ్యాట్స్మెన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం వల్ల బౌలర్లకి రిలవెన్స్ తగ్గింది. కానీ అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మన జోఫ్రా ఆర్చర్ లాంటి వాళ్ళు, భువనేశ్వర్ కుమార్ లాంటి వాళ్ళు, మీకు ఇప్పుడు మిచ్ స్టార్క్ వచ్చాడు కాబట్టి తను అద్భుతమైనటువంటి ఇన్స్వింగింగ్ యార్కర్లు వేస్తాడు. మిచ్ స్టార్క్ చూద్దాం మా కుర్రాళ్ళు ఎలా తట్టుకుంటారు ఇవాళ. రైట్. అయితే ఈ సీజన్లో కూడా ఆర్ఆర్ స్టార్టింగ్లో మంచి స్టార్ట్ ఇచ్చినా మధ్యలో కొంచెం లో అయిందని చెప్పొచ్చు. మళ్ళీ ఒక ఫామ్లోకి వచ్చింది. సో మా డీసీ కూడా కొంచెం ఫామ్ తగ్గింది. ఈసారి ఫామ్లో రావడానికి బాగా ట్రై చేస్తుంది. అట్టు మాకు ఇంకా మిచెల్ స్టార్క్ వచ్చారు కాబట్టి ఇంకా వేరే లెవెల్ ఉంటుందని మా ఒపీనియన్. సో చూద్దాం ఆర్ఆర్ డీసీనా అని. డీసీ ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ గెలవాలి. ఇంకా ఉన్న 6 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిస్తే తప్ప ప్లే ఆఫ్స్కి అవకాశం లేదు. కాబట్టి డీసీ కూడా చావో రేవో లాగా ప్రయత్నిస్తుంది. ప్రయత్నించదనేమి అనుకోవట్లేదు. కాకపోతే మంచి ఈవెన్ మ్యాచ్ జరిగి ఫైనల్ ఓవర్ ఫినిష్ జరగాలని, మనందరినీ బాగా ఎంటర్టైన్ చేయాలని ఈ మ్యాచ్ కోరుకుంటున్నాను.
రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. బెట్టింగ్ జోలికి వెళ్ళకండి బాబు ప్లీజ్.